నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నుంచి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. 8వ తేదీ హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1:55 ఇడుపులపాయ చేరుకుంటారు. 2 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుని 2:25 వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సింహాద్రిపురం మండల నాయకులు ప్రజలతో సమావేశమవుతారు. 5:35 సీఎం రెసిడెన్సీకి చేరుకుని బస చేస్తారు. 9వ తేదీ ఉదయం హెలికాప్టర్ ద్వారా 9:20 గండికోటకు చేరుకుంటారు. 10:10 ఒబెరాయ్ హోటల్కు నిర్వాహకులతో కలిసి శంకుస్థాపన రాయి నాటుతారు. గండికోట వ్యూ పాయింట్ ను సందర్శిస్తారు. 10:50 భాగరపురం చేరుకుంటారు. పులివెందులలోని కొత్త మున్సిపల్ భవనాన్ని 11:05 నుంచి 11:40 మధ్య ప్రారంభిస్తారు. అక్కడే పులివెందుల కౌన్సిలర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. రాణి తోపులో 11:45 పులివెందుల సిటీ ఫారెస్ట్ కు శంకుస్థాపన చేస్తారు. వైఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను, న్యూటెక్ బయోసైన్స్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 1:50 పులివెందుల అతిథి గృహానికి చేరుకుంటారు. 2:30 R&B వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీకి చేరుకుని ప్రారంభిస్తారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ కు చేరుకుంటారు. 3:35 నుంచి 4:05 వరకు ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. రోడ్డు మార్గాన రెసిడెన్సీకి 4:10 చేరుకుని రిజర్వులో ఉంటారు. 10వ తేదీ ఉదయం 9:20 కడప ప్రభుత్వ పురుషుల కళాశాలకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. 10 గంటల వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడతారు. 10:20 రాజీవ్ మార్గ్ రోడ్డును ప్రారంభిస్తారు. కొప్పర్తికి 11 గంటలకు చేరుకుంటారు. 11:35 ఆల్ డిక్షన్ యూనిట్ కు శిలాఫలకం చేస్తారు. కడప విమానాశ్రయం నుంచి 12:15 విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు. ప్రతి విడతకు ఈ కేవైసీ ఉంటేనే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 14వ విడత పీఎం కిసాన్ పథకానికి రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ కేవైసీ ప్రామాణీకరణ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ కేవైసీ ప్రామాణీకరణను పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేవైసీ ప్రామాణీకరణ ఉద్దేశం వారి వాస్తవికతను ధృవీకరించుకోవడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారుల ఈ కేవైసీని ప్రామాణీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి విజయయాత్ర 2వ దశ ఏలూరు నుంచి ప్రారంభించడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఆయన గురువారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2వ దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్తో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడతారు. పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల నాయకులతో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్సీలు, మండల, పట్టణ కన్వీనర్లతో పాటు ముఖ్య నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై వారితో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని క్లియర్ కట్ గా చెప్పారు. ముందస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానళ్లు హడావిడి చేస్తున్నాయన్నారు. కాగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని, మళ్లీ సీఎం జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు ప్రజలు ఇదే చెప్తున్నారని, సీఎం జగన్ పూర్తిగా పాజిటివ్ ఓట్నే నమ్ముకున్నారన్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే మీడియా ఛానల్స్ హడావిడి ఇదని, ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలిచ్చిన 5 ఏళ్ల మ్యాండేట్ పూర్తిగా వాడుకొని ఆఖరు రోజు వరకు
కంప్లీట్గా అన్నీ పూర్తి చేసి ప్రజలందరూ అర్థం చేసుకునేలా కిందికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు ఎన్నికలకు పోవాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు. అది రిపీటెడ్గా మేము చెప్తూనే ఉన్నాం. చిత్రం ఏంటంటే ముందస్తు మీ అంతటా మీరే ఎవరు అంటారు. ఎవరు అంటే వాళ్ళే ఎక్కువ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా. మరి ఎందుకు వాళ్ళు సర్దుకోవడానికి లేదా కేడర్లో ఒక రకమైన ఊపు తీసుకురావడానికా, లేదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ త్వరగా తన జట్టులోకి రావాలని చూస్తున్నారా, లేక హడావుడిలో అయితే తను అనుకున్నట్టు అందరినీ సర్దుకొని క్యాడర్ను కూడా కాస్త మోటివేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు అనుకుంటున్నాడు తెలియట్లే. కానీ మాకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పూర్తి సమయం అవసరం. ఇప్పటికి సుమారు కార్యక్రమాలు పూర్తి చేశాం. జనవరి ఫిబ్రవరిలో పేమెంట్లు చేయాల్సినవి ఉన్నాయి. ఆ సైకిల్ అన్నీ పూర్తి చేసి ఆ తర్వాతనే వెళ్ళాలనేది ఆలోచనలో అదే ఉంటుంది, ఇంక వేరే ఏముండదు. వెంకటేశ్వరపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు. నేను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా? లోకేష్ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి చేస్తారా? నేను ఎదుట వారికి సహాయం చేశాను, కానీ అక్రమాస్తులు కూడబెట్టలేదు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుంది? నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అనిల్ పేర్కొన్నారు. వెంకటేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు గుండె లాంటి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే లోకేష్ చెప్పాడో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమని ఆయన ఇచ్చిన ఆస్తుల చిట్టాలో ఏదైతే నా మీద 1000 కోట్లు అని చెప్పి ఆయన ఒక ఆస్తుల చిట్టా రిలీజ్ చేశాడో, నిన్న నేను ప్రెస్ మీట్లో ఏ విధంగా నాకు సంబంధం ఉన్నాయి, నాకు సంబంధం లేవని చెప్పాను. దాంట్లో ఒక అక్షరం కూడా పొలుకు సంబంధం, దాంట్లో ఏదైతే అక్షరం కూడా సాక్షిగా ఒకవేళ నిజంగా నేను చెప్పిన తప్పులు ఏదైతే ఆస్తులు మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తా. ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఇక్కడ ప్రమాణం చేసి ఏదైతే ఉన్నానో దానికి సంబంధించిన ఆస్తులు లోకేష్ ఇచ్చిన ఆస్తులతో అక్కడ ప్రెస్ మీట్లో ఇదే ఆభరణలో వెంకటేశ్వర ఆభరణలోనే చెప్తాను. దానికి సంబంధించి ఏదైతే ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు కావచ్చు, బృందావనంలో 4 ఎకరాలు కావచ్చు, అల్లీపురం లేఅవుట్ కావచ్చు, సాదావారి కావచ్చు, గూడూరులో ఉన్న 120 ఎకరాలు కావచ్చు, లేదంటే ఇనమడుగులో 400 ఎకరాలు నా తమ్ముడు రాకేష్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ స్థలం వచ్చి దానికి సంబంధించి మొత్తం కూడా ప్రెస్ మీట్లో చెప్తాను. అదే నాకు టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సవాళ్లు విసరడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ లోకేష్ ను ప్రమాణాలకు రమ్మంటున్నారు. నీ ప్రమాణాలతో నువ్వు సచ్యులుడివి అయిపోతావా? అనిల్, నువ్వు నిజాయితీ పరుడివి అయితే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించి భంగపడ్డారు. లోకేష్ ఆరోపించిన వాటిపై మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. మంత్రి కాకాణి అనిల్ సీఎం దగ్గర సిబిఐ ఎంక్వైరీ కోరాలి. విచారణలో మీ నిజాయితీ ఏంటో తేలుతుంది అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాబు ఈరోజు ప్రజల్లో హీరో అయిపోయినాడు. కోవూరులో నీ చిట్టా ఇచ్చారు, నీ ఇసుక, నీ గ్రావెల్, నీ మట్టి, నీ లేఅవుట్ల దగ్గర నుంచి నీ దందా బయట పెట్టాడు. 1500 కోట్లు అన్నాడు. ఎంత చెప్పు? 900 కోట్ల, 1000 కోట్ల, 800 కోట్లు చెప్పాలా? నేను ఒక్క మాట నిన్ను ఈరోజు నువ్వు నోరు పారేసుకున్నావు. ఒరే తరే అని మాట్లాడి ఎవరిని మాట్లాడావు? నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆ నాయకుడు మనవణ్ణి మాట్లాడావు, ఆ నాయకుడు కొడుకుని మాట్లాడావు. బుద్ధి ఉండబడ, సంస్కారం ఉండబడ, నల్లపిరిటని ఆ 4 అక్షరాల కన్నా విలువ ఇవ్వబడ. ఫస్ట్ సంస్కారం నేర్చుకో. నేను ఒక మాట అడుగుతా నిన్ను. మా నాయకుడి మీద 2019 ఎలక్షన్స్ ముందు 6 లక్షల నుంచి 8 లక్షల కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశాడు. 4 సంవత్సరాల 2 నెలలు అయింది, వెంట్రుకు కూడా పీకలేకపోయినారు. దానికి ఏమని మాట్లాడాలి? మేము ఇంకెన్ని బూతులు మాట్లాడాలా? మా నోటి గుండా ఒరే తరే రాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఒక లోకేష్ బాబుని, ఒక చదువుకుని వాడిని, విద్యావంతుడిని నీ మీద అంటే నువ్వు గ్రావెల్, నువ్వు లేఅవుట్లు, నువ్వు ఇసుక టచ్ చేయకుండా నువ్వు డబ్బులు సంపాదించావా?
ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ఇప్పటికే వారికి కేటాయించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధిక సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి డిమోషన్ ఇవ్వకుండా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి అదే స్థానంలో కొనసాగించే దిశగా కసరత్తు చేస్తోంది. పదోన్నతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఉద్యోగులెవరికీ నష్టం లేకుండా అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. అందుకు అనుగుణంగా సలహా మండలిని ఏర్పాటు చేసింది. వాస్తవ లెక్కలు తేల్చడం ద్వారా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లో అమ్మపోతే అడవి కొనబోతే కొరువి అన్న చందంగా రాష్ట్రంలో కనపడుతోందన్నారు. ప్రజల దైనందిన జీవితం ఖరీదు అయిపోయిందన్నారు. ప్రజలు అప్పుల పాలవుతున్నారని, అపరాలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ధరల ఆకాశాన్ని అంటుతున్నా మంత్రి ఇంతవరకు ఒక్క సమీక్ష ఎందుకు నిర్వహించలేదన్నారు. టమోటో కిలో 150 రూపాయలు అమ్మకం జరుగుతుంటే సామాన్యుడు కూర వండుకునే పరిస్థితి లేదన్నారు. రిటైల్ మార్కెట్లో ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైసీపీ 4 సంవత్సరాల కాలంలో సామాన్యుడి ఆర్థిక పరిస్థితి భారంగా మార్చేసిన పరిస్థితి కనబడుతోందన్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. బీజేపీ శ్రేణులు పురంధేశ్వరికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉండే పరిస్థితి, వర్షాలు సకాలంలో పడినా, అనేక రకాలుగా పంట దిగుబడి పెరిగినా కూడా నిత్యావసర సరుకులు ముఖ్యంగా కాయగూరల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటడం ఏదైతే ఉందో అందరికీ కూడా కొంటే కొరివిలాగా ఈరోజు పరిస్థితి ఏర్పడింది. కేవలం వాళ్ళకని కాదు, ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా ఇవాళ సరైన విధంగా గిట్టుబాటు ధర రాకపోవటం, ఇవాళ టమాటో ధర 150 రూపాయలు పై మాటే. ఇవాళ విజయవాడ మార్కెట్లో 150 రూపాయలకి పైగా ఇవాళ టమాటా అమ్ముతున్నారంటే అది అత్యంత అవసరమైన కూరగాయ. దాన్ని కొనడానికి ప్రజలు ఇవాళ బొంబేలెత్తిపోతున్నారు. ఇవాళ మామిడికాయ, నూజువీడు రసాలు, చిన్న రసాలు అన్నిటికైనా ధర ఎక్కువ అనుకుంటాం. అవి టమాటా కన్నా తక్కువ ధరకు దొరుకుతున్నాయనే మాట వాస్తవం. ఆ విధంగా ఇవాళ అన్ని రకాల పలహారాల కన్నా అత్యధిక రేట్ టమాటో పలకటం ఏదైతే దురదృష్టం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో భాగంగా పాదపూజ నిర్వహించుకోవటం హేయమైన చర్య అని, ఇటువంటి వాటిని ఖండించవలసిన స్థానంలో ఉండి కూడా చిరునవ్వుతో పాదపూజలు చేయించుకోవటం, పాదాలు తుడిపించుకోవటం అనపర్తి ఎమ్మెల్యేకే చెందిందని, ఈ విషయంపై నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నామని, తక్షణమే ఈ విషయంపై స్పందించి తగు చర్యలు తీసుకుని బాలల హక్కులను కాపాడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తన పబ్లిసిటీ కోసం ఒక విధంగా చెప్పాలంటే సైకో ఫ్యాన్సీ, ఆ సైకో ఫ్యాన్సీ నేచర్ని బయట పెట్టుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాదపూజ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ పాదపూజ జరగడం, అక్కడ మహిళలు బాలికలు ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవడం, అదేవిధంగా కొంతమంది మహిళలు ఈ కొత్త దేవుడు కాళ్ళపైన పూలు చల్లుతూ, అది వేరే వీడియో వచ్చింది, పూలు చల్లుతూ ఉంటే ఈ కొత్త దేవుడు గారు వారి నడుము మీద ఆశీర్వచనాలు అందించడం, ఇది ఏ బాణియో, ఈ ధోరణి ఏంటో, ఈ విపరీత ధోరణి ఏంటో అర్థం కాల. ఇందులో వారందరూ చేసింది ఒక ఎత్తు అయితే, అక్కడ ఈయన ప్రవర్తించిన విధానం చాలా గమనార్హం. గుంటూరు జిల్లా పొన్నూరులోని సాక్షి భావనారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారని సంఘం డైరీ చైర్మన్ ధూళిపళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోనగర్ పేరుతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. భూములు ఆక్రమించేందుకు వైసీపీ నాయకులు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సంతకాలు పెట్టమని వైసీపీ ముస్లిం నాయకులతో ముస్లిం రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు మార్కెట్ సెంటర్ దగ్గర వైసీపీ నేత కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ అమ్మకందారుని ఢీకొట్టింది. దీంతో విక్రయదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున కూరగాయలు అమ్ముకునేందుకు గుంటూరు చుట్టుపక్కల ఉన్నవారు అర్ధరాత్రి సమయంలో మార్కెట్ సెంటర్ వద్ద మూటలు పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో ర్యాష్ గా డ్రైవింగ్ చేసి డివైడర్ను ఢీకొట్టి అక్కడున్న ఇద్దరికి కారు తగిలించారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా ఆ వ్యక్తిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక వ్యాపారులు కారుపై దాడి చేశారు. కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ఆ కారు గుంటూరు జిల్లా వైసీపీకి చెందిన యువనేత అధ్యక్షుడు హరికృష్ణారెడ్డికి చెందిన కారుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది హరికృష్ణారెడ్డికి చెందినదా లేక మరో వైసీపీ నేతకు చెందిందా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కారును పిఎస్కు తరలించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం క్యూ కాంప్లెక్స్లన్నీ కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక గురువారం స్వామివారిని 66,977 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఇటీవలే పునర్నిర్మించిన విష్ణాలయంలో రాత్రి మద్యం మత్తులో కొంతమంది ఆకతాయిలు తాళాలు పగలగొట్టి స్వామివారి ఆభరణాలు, హుండీలోని డబ్బులు దొంగిలించగా విషయం తెలుసుకున్న ఆలయ పూజారి ఆలయ ఈవోకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని స్వామివారి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని స్థానిక ఎస్ఐ అప్పారావు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.